జైన్ హిల్స్లో జరుగుతున్న నేషనల్ సిట్రస్ సింపోజియానికి హాజరైన మరొక రైతు పద్మారెడ్డి గారు. దేవరకొండ సమీపంలోని పోలేపల్లిలో ఆయన వ్యవసాయ క్షేత్రం ఉంది. మిలియనీర్ ఫార్మర్ అవార్డు గ్రహీత. ప్రస్తుతం ఈ సింపోజియానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ అంతా కూడా ఆయన గమనించారు. సో ఆయన ఏమనుకుంటున్నారు, ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏం జరగాలి, ప్రైవేట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎందుకు జరగడం లేదు, అది జరగకపోవడంలో రైతు ఎట్లా నష్టపోతున్నాడు. సో ఈ విషయాల్ని పద్మారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. చూసినా మొత్తం తిరిగి చూసిన మీతో పాటు నేను కూడా. ఇక్కడ వ్యవస్థ మరో ప్రపంచంలో ఉంది. సో అంటే మీరేం చెప్తారు దీని గురించి, ఈ సింపోజియం గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న రీసెర్చ్ కానీ, అసలు ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి, వాళ్ళ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు వ్యవస్థ చేస్తున్న పని ఎందుకు చేయలేకపోతున్నాయి, దానివల్ల రైతుకి ఏం నష్టం జరుగుతుంది? ముఖ్యంగా అందరికీ కృతజ్ఞతలు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఈ సింపోజియం దీనికి మా రైతులందరినీ ఒక 17 మంది రైతులను ఇక్కడ పంపించి ఇక్కడ అధ్యయనం చేయడానికి తోడ్పడ్డ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు మరి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కంపెనీకి నేను జైన్ కంపెనీలో చాలా సంవత్సరాలు డీలర్గా చేయడం జరిగింది, డ్రిప్ డీలర్గా చేయడం జరిగింది. ప్లస్ 2018లో మన ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వము ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జైన్ కంపెనీ వాళ్ళు మన దగ్గర రంగాపూర్, సాత్గుడి వెరైటీస్, మన దగ్గర ఎప్పటి నుంచో జంబేరే వెరైటీ, తర్వాత తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు రంగాపూర్ వెరైటీ మన దగ్గర ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎప్పుడు పురాతనం నుంచి కూడా మన దగ్గర తెలంగాణలో. అయితే ఇక్కడ వాళ్ళు 2018లో జైన్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు రీసెర్చ్లో బాగా టాప్గా ఉంటారు వీళ్ళు. ఇక్కడ జైన్ వాళ్ళు ఈ బ్రెజిల్ నుంచి తీసుకొచ్చి, అంటే మన దగ్గర బత్తాయి పండ్లు మనము జ్యూస్ తీయాలంటే ఆ మీద స్కిన్లో ఉన్న ఆయిల్ ప్లస్ లోపల గింజలు అవి చేదవుతున్నాయి కాబట్టి జ్యూస్ చేయడం ఇబ్బంది అవుతుందని దాని గురించి వీళ్ళు ప్రమోట్ జైన్ కంపెనీ వాళ్ళు బ్రెజిల్ నుంచి జ్యూస్ వెరైటీస్ అని తీసుకొచ్చి వీళ్ళు JSL 1, 2, 3, 4, 5 అని 5 వెరైటీస్ వీళ్ళు డెవలప్ చేశారు. డెవలప్ చేస్తే మన తెలంగాణ ప్రభుత్వం వారు అప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు రైతులను, అభ్యుదయ రైతులను కొంతమందిని పరిశీలించడానికి ఇక్కడ తోలిచ్చారు. తోలిస్తే అక్కడ దాంట్లో నేను వచ్చిన 2018లో కూడా నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఇక్కడ మొక్కలు తీసుకెళ్లి, అంటే ములుగులో యూనివర్సిటీలో హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగులో పెట్టిర్రు. ప్లస్ అక్కడ మన దగ్గర కొంతమంది పెద్ద పెద్ద అంటే కొంచెం అభ్యుదయ రైతులు, కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళు, మినిస్టర్లు, వీళ్ళు కూడా ఈ మొక్కలు పెట్టడం జరిగింది. జరిగితే అది బాగానే గ్రోత్ వచ్చింది, అంత బాగానే ఉంది. తర్వాత అది ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే చాలా మంది అప్పుడే తీసేయడం జరిగింది. ఆ మొక్కలు కూడా అంటే లేదు, ఆ మొక్కలు కూడా అంటే ఏమైతుందంటే మైక్రో న్యూట్రియన్స్ లోపం జరిగి మన దాంట్లో తట్టుకున్నట్టు ఇవి తట్టుకోలేకపోవడం. ప్లస్ ఇప్పుడు నా దగ్గర నేను అలాగే ఉన్నాయి, నా దగ్గర 1, 2, 3, 4, 5 ఈ 5 వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి. జైన్ వాళ్ళే ఇప్పటికి ఉన్నాయి. మొక్కల పరంగా ఓకే, సరే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తిరిగా. ఇక్కడ మేము ఆ రోజు మహారాష్ట్రలో మేము రైతుల దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే అంతకుముందు 2018 కంటే ముందే రైతులకు వీళ్ళు ఇచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఆ రైతుల దగ్గరికి మమ్మల్ని ఫామ్లకు తోలుకపోతే ఆ రైతులు మాకు మంచి రిపోర్ట్ ఇచ్చారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేము స్వీట్ కూడా ఉన్నది, స్కిన్ పల్సగా ఉంది, సైజు కూడా బాగుంది, 4 నుంచి 5 కాయలకే కేజీ అవుతుంది. అప్పుడు మేము అబ్జర్వ్ చేసి ఈ వెరైటీ బాగుంటుంది. ఇంకోటి మెయిన్గా ఫస్ట్ నుంచి కూడా మనకు దీని ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే విలువ ఆధారితం చేయడానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు దానికి ఉన్న ప్రాబ్లం అదే, వాల్యుయేషన్ చేయలేకపోతున్నాం. అది మార్కెట్ లో తినడానికి ఉపయోగించడం వల్ల ఈ రోజు ఏమైంది, చాలా ఇంపోర్ట్ బయట దేశం నుంచి కొత్త పండ్లు వచ్చినాయి. డ్రాగన్ ఫ్రూట్ అని, లేకపోతే అవకాడో అని, మకడమి అని, ఏమేమో చాలా క్రాప్స్ వచ్చినాయి. దానివల్ల ఈ బత్తాయికాయను ఒలచడము, తినడము కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే జనాలు ఒలుసుకొని తినేంత ఓపిక కూడా లేదు, అంటే మనసులో సైకాలజీ మారింది కాబట్టి అట్లా దాంతో కొంత మార్కెట్ ఏదో విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే వీళ్ళు ఇచ్చిన మొక్కలు మాత్రము మన యూనివర్సిటీలో తెలంగాణ ఇప్పుడు మన తిరుపతి యూనివర్సిటీలో గతంలో తెచ్చిన మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫస్ట్లో వచ్చిన బ్యాచ్ వాళ్ళు 2 ఏళ్లకు మొక్కలు ఇచ్చేది. ఆ రోజుల్లో 2 సంవత్సరాలు పట్టేది. రైతులు సీరియల్లో ఉండేది. ఈ రోజు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి ఇది ఉంది. కానీ రైతులు పెట్టుకున్న వాళ్ళు, కొంతమంది రైతులు మన జిల్లాలో చాలా మంది రైతులు పాపం యూనివర్సిటీలో తెచ్చుకొని మొక్కలు లాస్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ వల్లనే ఇప్పుడు అందరం మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అది మన నల్గొండ రైతులు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇది వీళ్ళు ఇప్పుడు కొత్తదేదో మళ్ళా
నెంబర్ 6 అని 6 మ్యాండ్రిన్ అని ఏదో కొత్త వెరైటీస్ మళ్ళీ వీళ్ళు అంటే వాళ్ళు చేయడం కరెక్టే. ఓకే, వాళ్ళు ఇక్కడ కొన్ని ఏరియాలలో సక్సెస్ అవుతున్నాయి, అవును, మన ఏరియాలో సక్సెస్ కాలే. అంటే ఒక ఏరియాలో సక్సెస్ అయింది, ఓ ఏరియాలో కావాలనే రూల్ ఏం లేదు. అంటే ఇప్పుడు కాశ్మీర్లో కొన్ని యాపిల్ పంతది, మన దగ్గర పండదు. అవకాడో కొంచెం -డిగ్రీలు ఉన్న కాడ పంతది, మన దగ్గర పండదు. అట్లా మన దగ్గర పండేది బత్తాయి మాత్రం మన నల్గొండ జిల్లాకు యాక్చువల్ షూట్ అయింది వాస్తవంగా. సరే రోగాలు రావడము అదంతా దాన్ని అధిగమించవచ్చు, కానీ మనకు మెయిన్ విలువ ఆధారితము మనం దాన్ని అమ్ముకోవడమే ఇబ్బంది అయింది. ఎందుకంటే ఒక రోజు ₹1,00,000 అమ్మిన టన్ను మినిమం 50,000 60,000 అయితే ఖచ్చితంగా అమ్మింది. ఈ రోజు ఈ సంవత్సరం ₹5,000 టన్ను పోయింది. 5,000 2,000 3,000 అసలు తోటలలో వదిలిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ జైన్ వీళ్ళ దగ్గర వస్తే కూడా ఇక్కడ ఒక ఎంప్లాయీ చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా బత్తాయి వీళ్ళు టెక్నికల్ గా వీళ్ళు సౌండే, కానీ బత్తాయి ఈ సంవత్సరం తోటల మీదే వదిలిపెట్టారు ఇక్కడ రైతులు. వీళ్ళు కూడా ₹2 కిలో అడిగితే ఇంకా ₹2 తెంపడం వేస్ట్ అని తోటల మీద వదిలిపెట్టారు. అంటే ఆ విధంగా పరిస్థితి జరిగింది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ప్రభుత్వం మొత్తం మీద మమ్మల్ని ఇక్కడ తోలియడము అంటే ఒక అడుగు అయితే పడ్డది. మన సహ్యాద్రి ఫామ్కు పంపించారు, ప్లస్ మన ఇప్పుడు దీనికి పంపడము అంటే ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేస్తుంది. మంచిగానే తోలడం అయితే మాకు ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది. ఇక్కడ వీళ్ళు వ్యాపారం ఇంకోటి ఏంటంటే వీళ్ళు జైన్ ఇండస్ట్రీ ఇక్కడ ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఒక రైతు యాక్చువల్లీ ఈ జైన్ ఇండస్ట్రీ ఓనర్ కూడా ఒకప్పుడు ఒక రైతు ఈ స్థాయికి రావడానికి, ఇంత పెద్ద ఇండస్ట్రీలు పెట్టడానికి, ఒక వ్యాపారిగా మారడానికి చాలా ప్రభుత్వాలు వాళ్ళకు సహకారం చేసినాయి. చేయబట్టి వీళ్ళు ఇక్కడ మహారాష్ట్రలో చాలా మంది రైతులకు ప్రభుత్వాలు చాలా సహాయాలు చేస్తే ఇక్కడ నీకు అగ్రికల్చర్ సంబంధించిన ఫ్యాక్టరీస్, డ్రిప్ కంపెనీలు, పీవీసీ కంపెనీలు, ఎన్నో కంపెనీలు ఈ మహారాష్ట్రలో ఉన్నాయి. ఇక్కడ నుంచే మన మహారాష్ట్ర ఇప్పుడు మన దగ్గర వచ్చే డ్రిప్ మొత్తము అన్ని కంపెనీలు ఈపీసీ తీసుకో, జైన్ తీసుకో, మన స్కిప్పర్ తీసుకో, ఏదైనా ఎన్ని కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు మొత్తం ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ నుంచే వస్తున్నాయి. ఇక్కడ మన తెలంగాణలో ఇలాంటి ఇండస్ట్రీ లేదు, మనం కొనుక్కోవాలి ఎంతసేపు. మనం తయారు చేసే స్థాయిలో మన రైతులు లేరు. కాబట్టి మన దగ్గర కూడా రైతులు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని రైతులను ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి వాళ్ళకు చిన్నగా ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు నేను రైతును, నేను చాలా 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఫీల్డ్లో ఉన్నా. నేను ఒక కుంకుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన, అది ఈరోజు బాగా ఇదైంది. బాగా నేను విలువాదత్వం చేసుకొని చిన్నగా పోతున్నా. సపోర్టు ఉండాలి. సపోర్టు అంటే వాళ్ళకు కొంచెం మాకు ఎంకరేజ్ చేసి అంటే ఏదో చేయడం. అట్లా ఈ బత్తాయి కూడా ఎంకరేజ్ చేసి మన దగ్గర మంచి నర్సరీ లేవు. డిపార్ట్మెంట్ వాళ్ళు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి నర్సరీలు పెట్టి గతంలో 30 ఏళ్ల కింద మనం కోడూరు నుంచి మొక్కలు తెచ్చుకున్నాం. ఇప్పటికీ కోడూరు మీదనే ఆధారపడుతున్నాం. ఈ రోజు పులివెందుల మీదనే ఆధారపడుతున్నాం. ఇప్పుడు జైన్ వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. కానీ మన ప్రభుత్వాలు ములుగులో యూనివర్సిటీ పెట్టారు. అసలు ములుగులో మరి బత్తాయి మొక్కలు తయారు చేయొచ్చు కదా? లేదు, ఇప్పుడు మల్లెపల్లి కేవీకే ఉంది, అక్కడ తయారు చేయొచ్చు కదా? ఎక్కడ అసలు ఒకప్పుడు ఇచ్చారు. 30 ఏళ్ల కింద ఉన్న బత్తాయి మొక్కలు గవర్నమెంట్ ఇచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాకనే ఇవి ఖరాబ్ అయిపోయి ప్రైవేట్ నర్సరీలకు వచ్చినాక కొంతమంది ప్రైవేట్లో కూడా చాలా మంచిగా చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. కాబట్టి నర్సరీ పరంగా మన ప్రభుత్వము మన దగ్గరే రైతులను ఉపయోగించుకొని, ఆదర్శ రైతులు మస్తు మంది మన దగ్గర కూడా చేసేవాళ్ళు, ఆదర్శ రైతులను ఎంకరేజ్ చేయాలి. చేసి రైతుల ద్వారానే నర్సరీ తయారు చేయాలి. వాళ్ళ ఆధ్వర్యంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఒక భాగంగా వండుకుంటూ రైతుని ఎంకరేజ్ చేసుకుంటూ రైతుల ద్వారా నర్సరీలు పెట్టిస్తే దాన్ని బ్రహ్మాండంగా సక్సెస్. రైతు కూడా భయపడతాడు, ఏమైనా జరిగితే ప్రాబ్లం అవుతుంది, రేపు పొద్దున్న తోటి రైతులతో మాట వస్తుందని. పోతే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తే బాగా ఇదవుతుంది. ఇక్కడ మనం గమనించిందంటే టెక్నాలజీ పరంగా జైన్ వాళ్ళు బ్రహ్మాండమైన అడ్వాన్స్లో ఉన్నారు. మనకి ఇక్కడ రావడం వల్ల చాలా విషయాలు తెలిసినాయి. అంటే వీళ్ళు కూడా ఇజ్రాయెల్, వీళ్ళు చాలా ప్రపంచ దేశాల్లో వీళ్ళ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కాబట్టి అన్ని దేశాల్లో ఉన్న టెక్నాలజీని వీళ్ళు అడాప్ట్ చేసుకొని వీళ్ళు డెవలప్ చేస్తారు. అది ఓ దగ్గర సక్సెస్ అవుతుంది, ఓ దగ్గర కాకపోవడం తప్పేం కాదు. అసలు ప్రయత్నమే లేకపోతే కష్టం కదా. వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళు మనకు మొక్కలు ఇచ్చారు, మన దగ్గర కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది కాలేదు. ఇప్పుడు ఈ బత్తాయిలో ఏమైతుందంటే నా దగ్గర జరిగింది ఏంటంటే దాని నాది మొత్తము నా దగ్గర మాల్టా ఉంది, న్యూసెల్లార్ గోల్డ్ ఉంది, జంబేరే ఉంది, రంగాపూర్ ఉంది, ప్లస్ జైన్ 5 రకాలు. అయితే వీటిలో నేను ఈ జైన్లో గమనించింది ఏంటంటే
ఈ పంట పండిన తర్వాత నా దగ్గర సక్సెస్ అయింది, ఓకే చాలా లేట్గా సక్సెస్ అయింది. అంటే చాలా రిస్క్తో సక్సెస్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే అంటే వీళ్ళు ఏంటంటే టిష్యూ కల్చర్ చేసి వీళ్ళు ఒక మన కూల్ వాతావరణంలో టెంపరేచర్ కంట్రోల్లో అవును ఒక షేడ్ నెట్లలో దేంట్లో ఫామ్ హౌస్ దాంట్లో పెంచుతారు కాబట్టి అవును మనం ఫీల్డ్ మీదకి వచ్చేటాక మన దగ్గర 45-46 టెంపరేచర్ ఉంటుంది. అవును ఆ టెంపరేచర్ వచ్చేటాక తట్టుకోలేకపోతుంది. అవును. ఇక్కడ వీళ్ళు కంట్రోల్ ఎంత అవసరమో అంత కంట్రోల్ ఇస్తారు అందులో ఓకే టిష్యూ కల్చర్ మొక్క. అయితే మన దగ్గర గ్రాఫ్టింగ్ చేసి ఆడడానికి ఫస్ట్ నుంచే బయట వాతావరణాన్ని మన వాతావరణం తట్టుకుంటాయి. తట్టుకుంటాయి. ఇక్కడ నుంచి మన దగ్గరకు వచ్చేటాక కొంచెం తట్టుకోవడం ప్రాబ్లం అవుతుంది, ఓకే కొంచెం వేరే రకమైన ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మన దగ్గరనే ఈ మంచి టెక్నాలజీని ఉపయోగించి రైతులు చేస్తారా లేకపోతే ప్రభుత్వం చేస్తుందా, ఓకే ఏ విధంగా చేస్తుందో చేస్తే రైతులకు మంచి ఉపయోగం అవుతుంది. ప్లస్ దీని మీద ప్రభుత్వం ఒక టీముని వేసి ఈ బత్తాయి జ్యూస్ తయారు చేయడానికి మన సహ్యాద్రి ఫామ్కి పోయినాం, అవును అక్కడ బత్తాయి జ్యూస్ తయారు చేస్తారు, అది సక్సెస్ ఉంది. అవును దాని మీద మళ్ళీ ముందుకు పోవాలి. ముందుకు పోతే దీనికి మన బత్తాయి రైతులకు ఉపయోగం అవుతుంది. కానీ ఈ టూర్ అయితే మనకు చాలా నాలెడ్జ్ని ఇచ్చింది. ఓకే మన ప్రభుత్వం దయచేసి ఓకే మన ప్రభుత్వం వారు ఇప్పుడు రైతులను ప్రోత్సహిస్తారు కదా, ఈ ప్రోత్సాహం ఇట్లనే కంటిన్యూ అవ్వకుంటూ ఓకే ఈ నర్సరీ పరంగా అడుగులేసి ప్లస్ విలువ ఆధారితం చేయడానికి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలని నా కోరిక. ఓకేనా, థ్యాంక్ యూ.